హాయ్ అండి అందరికీ. మా గోదావరి స్పెషల్ చేపల ఫ్రై ఎలా చేయాలో తెలుసా? నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేసాను. ముందుగా ఒక చేపను తీసుకుని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇదైతే కాలువ చేప అండి, గోదావరి అని కూడా అనుకోవచ్చు. ఒక కప్పులోకి 2 స్పూన్ల పసుపు తీసుకోండి. అలాగే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ కలితే మీరు ఏది కలితే తీసుకోండి. 1/2 కప్ వరకు ఆయిల్ తీసుకోండి. రెండింటిని బాగా మిక్స్ చేయండి. నేను వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్క చేప ముక్కను తీసుకుని దాన్ని మొత్తం ఆ నూనె అదంతా మిశ్రమం పట్టేంత వరకు దాన్ని అప్లై చేస్తూ ఉండండి. ఇలా చేయలేము అనుకున్న వాళ్ళు ఒకేసారి బౌల్లో వేసి చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలా చేస్తాను. ఇలా మొత్తం పట్టించేయాలండి. పట్టించి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని స్టవ్ పై ఆయిల్ పెట్టుకోవాలండి. మనం 10 నిమిషాల తర్వాత చూసారా, 10 నిమిషాల తర్వాత పట్టించేసి పక్కన పెట్టా. స్టవ్ పై ఆయిల్ పెట్టుకుని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వీటిని హై ఫ్లేమ్లో కానీ స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. క్రిస్పీగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతగా ఫ్రై చేయండి. నేను చూపించిన విధంగా ఫ్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇది కూడా ఆల్రెడీ పక్కన తీసి పెట్టేశాను. నేను మళ్ళీ సెకండ్ టైం వేసాను. నాకైతే ఫ్రై సూపర్గా ఫ్రై అయ్యాయండి. దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలండి, మరి హై ఫ్లేమ్లో కాదండి. అప్పుడు మీకు క్రిస్పీగా వస్తాయి ఈ ఫ్రై అనేది. తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ చేపలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోండి. మీకు కాలితే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు, నేను 2 వేసుకున్నా. ఆల్రెడీ మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలాని వేసేస్తున్నాను. మొత్తం మసాలా ఏంటంటే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నా. వీటిని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. మొత్తం ఎలా అంటే మసాలాలోంచి ఆయిల్ అనేది బయటికి రావాలండి. ఇదిగోండి చూడండి, బయటగా ఆయిల్ వస్తుంది చూడండి. మసాలాలోంచి పచ్చి వాసన శుభ్రం పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోనే కాస్తంత ఉప్పు వేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల కారం తీసుకున్నా. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తినేంత కారం తీసుకోండి. ఎన్నిటిని కొంచెం ఒక్క 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి స్లో ఫ్లేమ్లో పెట్టి. ఆ తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకోండి. మరీ ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే మనకి ఫిష్ ఫ్రై అనేది క్రిస్పీగా కావాలి కాబట్టి. ఇది ఎందుకంటే మసాలా అంతా చేప ముక్కకు పట్టడానికండి ఈ ప్రాసెస్. మరీ ఎక్కువ తీసుకుంటే అది క్రిస్పీనెస్ పోతుంది కదా. ఇలా చేపల కర్రీ అంతా మసాలా అంతా పొంగ వచ్చేటప్పుడు ఒక్కొక్కటిగా చేప పీస్ తీసుకుని వేసేసుకోండి. ఆ మసాలా పట్టేంతలా వేయండి ఖాళీగా. ఫైనల్గా ఇది కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.